హలో అండి. అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు రీడింగ్ మొదలు పెట్టబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం గాని చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగినట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ పెడుతున్నానండి. ఈ రోజుతో ఆఫర్ అయిపోయింది. సో, ఈ రోజు నుంచి న్యూ ప్రైజెస్ అనేవి ఉంటాయి. సరే చూసుకొనేసి మీకు అనుకూలంగా ఏదైతే క్వెషన్‌కి రీడింగ్ కావాలనో, మీ సిట్యుయేషన్‌కి తగినట్టు ఏదైతే కావాలనో చూసుకొనేసి నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇంకా మీరు మీ ఫ్రెండ్స్‌కి గూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా రీడింగ్ ఈరోజు ఏంటి అనంటే మీ రిలేషన్ అంటే మీ పర్సన్, మీ వ్యక్తి ఉంటారు గదా! మీరు ప్రేమించే వ్యక్తి కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే మీ వైఫ్ కావచ్చు. సో, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు మీ గురించి? లేకపోతే వాళ్ళే మీ మనసులో ఉన్న వ్యక్తే మీకు పార్ట్నర్‌గా వస్తారా? మీరు ఇష్టపడే వ్యక్తే మిమ్మల్ని మీ లైఫ్‌లోకి మీతో జర్నీ చేస్తారా? లేకపోతే ఎలా ఉంటుంది మీ లైఫ్ అనేది మనం ఈరోజు చూద్దామండి. అయితే 2 సెట్స్‌గా చూద్దాము. 2 సెట్స్ తీస్తాను. నెంబర్ 1 అండ్ నెంబర్ 2. అయితే నెంబర్ 1లో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అంటే 1 నుంచి 15 వరకు నెంబర్స్ ఉంటాయి. అది దాంట్లో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 1 ఉంటే సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 2 సెట్‌లో 16 నుంచి 31 వరకు నెంబర్స్ ఉంటాయి. 16 నుంచి 31 వరకు నేను డిస్క్రిప్షన్‌లో కూడా నేను పెడతానండి. నెంబర్ 1కి పైల్ నెంబర్ 1లో ఏ నెంబర్స్ వస్తాయి, పైల్ నెంబర్ 2లో ఏ నెంబర్స్ వస్తాయి అనేది నేను పెడతాను. అలాగే మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ ఏది అనేది కూడా చూసుకోవచ్చు మీరు. అంటే ఏ నుంచి ఎన్ వరకు అంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్ వరకు ఫస్ట్ పైల్. తర్వాత పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 2లో ఎం నుంచి ఎన్ కదా, ఎం వరకు. తర్వాత ఎన్ నుంచి ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఈ ఆల్ఫాబెట్స్లో మీ పార్ట్నర్ అంటే మీ పర్సన్ మొదటి లెటర్ ఫస్ట్ లెటర్ కనుక ఉంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది తర్వాత మీ నేమ్ కూడా చూసుకోవచ్చు. మీ నేమ్ది కూడా చూసుకోవచ్చు అది దాంట్లో. సో, ఇవి నేను టైమ్ స్టాంప్స్ తర్వాత నెంబర్స్ కూడా నేను పెడతానండి. డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఏ నెంబర్స్, ఏ ఆల్ఫాబెట్స్, పైల్ 1 కింద ఏ వస్తాయి, పైల్ 2 కింద ఏ వస్తాయి అనేది నేను దాంట్లో నీట్‌గా రాస్తాను. క్లియర్‌గా చూసుకొని మీరు ఆ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ పైల్ నెంబర్ 1 చూద్దామండి. పైల్ నెంబర్ 1లో ఏమొస్తుంది మీకు, మీ పర్సన్‌కి మీకు మధ్య రిలేషను, తర్వాత వాళ్ళ మనసులో ఫీలింగ్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారని మీరు అనుకోవడము, మీ ఫీలింగ్స్, వాళ్ళ ఫీలింగ్స్, తర్వాత ఆ పర్సనే మీ లైఫ్‌లోకి వస్తాడా, లేకపోతే ఎలా ఉంటుంది మీ లైఫ్, ఇవన్నీ కూడా మనము ఈరోజు ఈ రీడింగ్లో తెలుసుకుందాం. ఓకేనా? సో, తప్పకుండా మీరు ఈ రీడింగ్ చూసే ముందు ఒక్క నిమిషం మనసులో భగవంతుని, మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించుకొని, కళ్ళు మూసుకొని ధ్యానించుకోండి. వీడియో పాజ్ చేసి కొంచెం సేపు ధ్యానించుకొని తర్వాత వీడియో చూడండి. ఏ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొనైనా చూడొచ్చు. ఓకేనా? ఓకే. ఇప్పుడు పైల్ 1లో మీ నేమ్ ఉండొచ్చు. మీ నేమ్ ఫస్ట్ లెటర్ ఉండొచ్చు. పైల్ 2లో మీ పర్సన్ ఫస్ట్ లెటర్ ఉండొచ్చు. అట్లయినా చూడొచ్చు. మీరు 2 అయినా చూడొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనము ఇది లైవ్ అండి. ఇది లైవ్‌లోనే చేస్తున్నాను నేను. అన్ని వీడియోస్ లైవ్‌లోనే చేస్తాను కాబట్టి ఎదురుగానే మీకు ఏ నెంబర్స్ తీస్తున్నాను, ఏ కార్డ్ తీస్తున్నాను అనేది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ముందే తీసి పెట్టను నేను. ఈ కార్డ్స్ అనేవి ముందే తీసిపెట్టి ఈ కార్డ్స్ తీసిపెట్టాను అని నేను చేయను అట్లా. ఎందుకంటే మీకు డైరెక్ట్‌గా మీకు తెలియాలి. ఏ నెంబర్, ఏ కార్డ్ తీస్తున్నాను, ఏ కార్డ్ వచ్చింది అనేది మీకు తెలియాలి. నేను తీసినప్పుడు నేను చూడకుండానే మేము తీస్తాం కార్డ్స్.
సో ఏ కార్డ్ వచ్చింది అనేది మీకు తెలియాలి కాబట్టి నేను మీ ముందరే కార్డ్స్ తీసి పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనము చూద్దాము పైల్ నెంబర్ 1లో ఎటువంటి రీడింగ్ అనేది వస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ మై కలెక్టివ్. ఐ వాంట్ టు నీడ్ టు నో. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మంచి గైడెన్స్, మంచి మెసేజ్ పంపించు మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి మంచి గైడెన్స్ పంపించు. ఇంకొకసారి చూద్దాము. షఫల్ చేస్తున్నాను, బాగా షఫల్ చేయాలి. ఎందుకంటే ముందు చూసుంటాం కదా ఎనర్జీస్, ఆ ఎనర్జీస్ అన్నీ కూడా పోవాలి. ముందు చూసిన వాళ్ళ ఎనర్జీస్ ఉంటాయి దీంట్లో, అందుకని బాగా షఫల్ చేసి తర్వాతనే నీట్గా తీయాలి ఒక్కొక్క కార్డు. ఓకేనా? సో అందుకే బాగా కార్డ్స్ని బాగా షఫల్ చేయాలి, ఎక్కువసేపు షఫల్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దామండి. టూ కార్డ్స్ వచ్చేసినాయి చూడండి చేతికి. ఓకే, ఫస్ట్ వన్ 4 of Wands వచ్చింది. 4 of Wands. సెకండ్ వన్ 10 of Pentacles. సో ఓకే, 2 కార్డ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక కార్డ్ కూడా తీస్తాను. 2 కార్డ్స్ ఇవి. 4 of Wands, 10 of Pentacles. తర్వాత మళ్ళీ 2 కార్డ్స్ వచ్చినాయి. ఓకే, ఇదేంటి? Ace of Swords. Ace of Swords. నెక్స్ట్ Knight of Cups. సో 4 కార్డ్స్ వచ్చినాయి. సో 4 కార్డ్స్. ఓకే, చూద్దాం మనం ఏమి వచ్చింది మీకు అనేది చూద్దాము. తర్వాత టాప్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది అనేది చూద్దాం. బాటమ్ ఆఫ్ ది డెక్ చూస్తూ ఉంటాము, ఇప్పుడు టాప్ ఆఫ్ ది డెక్ చూద్దాం. సో ద మూన్ వచ్చింది. సో ద మూన్. ఓకే, ఇప్పుడు చూద్దాము ఏంటి మీకు ఇప్పుడు పైల్ 1లో ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ సో ఫస్ట్ కార్డు 4 of Wands. నెక్స్ట్ ఓకే, సో ఇది లాస్ట్ వన్ వచ్చింది ఇది. సో ఇక్కడ ఏం చెప్తోంది అంటే మీకు మీ పర్సన్ మనసులో ఏముంది అని అంటే, ఇక్కడ కొన్ని ఎనర్జీస్, ఏం ఎనర్జీస్ అని అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ నైట్ ఆఫ్ కప్స్ తీసుకుంటే, నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్ మీకు తన మనసులోని లవ్ ప్రపోజ్ చేయాలి అని ఎదురు చూస్తున్నారు. మీరు కూడా మీ పర్సన్ మీకు మీరు ఇష్టపడే పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి, లవ్ ప్రపోజ్ చేయాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, మీరు ఒకవేళ మీరు ప్రపోజ్ చేస్తే తను యాక్సెప్ట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ మనసులో ఉండే లవ్ కానీ ఎఫెక్షన్ కానీ అది మీకు ప్రపోజ్ చేయాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. సో వాళ్ళ మనసులో ఎంతకాలం నుంచో మీ మీద చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. సో మీకు వాళ్ళు తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని ఎదురు చూస్తున్నారు, చేస్తారు. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే అట్రాక్టివ్ అండ్ డ్రీమీ లవ్ అని వచ్చింది. సో ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ మనసులో ఉంది ఆ కోరిక, మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు, ఇష్టం ఉంది, వాళ్ళకి చాలా ఇష్టం ఉంది, మీరంటే చాలా ఇష్టం ఉంది. సో టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ టైం అనేది వచ్చేసింది, తప్పకుండా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారని మీరు కూడా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని ఎదురు చూస్తున్నారు. అలాంటి సిచ్యుయేషన్ వచ్చేసింది మీకు.
సో హ్యాపీ మూమెంట్ అనేది వచ్చేసింది, మీ దగ్గరకు వచ్చి చెప్తారు వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మీరంటే నాకు ఇష్టం అని చెప్తారు అనేది ఇక్కడ ఫస్ట్ కార్డు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అని ఉంది. ఇంకొకటి వాళ్ళకు మనసులో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అని అంటే, వాళ్ళు ఏదో ఒక మైండ్లో ఉన్నారండి, ఏదో ఆలోచిస్తున్నారు. అంటే మీ గురించి చాలా రోజుల నుంచి ఇష్టం అనేది ఉంది, చాలా రోజుల నుంచి ఇష్టం అనేది ఉంది. చూడండి ఇక్కడ చాలా థింక్ చేస్తున్నారు, మీ గురించి చాలా థింక్ చేస్తున్నారు, మీరంటే ఇష్టము. బట్ మీకు చెప్పాలంటే ఏదో ఒక బెరుకు అనేది ఉంది. ఛాలెంజింగ్ అండ్ థింకబుల్ లవ్. సో ఛాలెంజింగ్ అంటే ఏమవుతుంది ఒకవేళ నేను చెప్తే, ఇది ఎట్లా జరుగుతుంది, ఓకే యాక్సెప్టెన్స్ అంటే మీ నుంచి ఓకే ఇష్టం అనేది వస్తుందా, ఒకవేళ నేను చెప్తే నేను ఇష్టపడుతున్నాను అని చెప్తే మీ నుంచి పాజిటివ్గా థింక్ చేస్తారు, పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుందా, నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందా అనేది వాళ్ళు థింక్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి మీ మీద ఇష్టంతో ఉన్నారు, చెప్తామా వద్దా అని ఆలోచిస్తున్నారు ఇక్కడ. అంటే ఇవి ఒకే ఎనర్జీస్ కాదండి, ఇది ఇంకొక కార్డు చెప్తోంది. ఈ కార్డు ఏం చెప్తోంది అనేది అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరగచ్చు. సో ఒకరికి ఈ కార్డ్ ఎనర్జీ కనెక్ట్ కావచ్చు, ఒకరికి ఈ కార్డ్ ఎనర్జీ కనెక్ట్ కావచ్చు. సో అది నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఈ కార్డు వాళ్ళు చాలా థింక్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి మీ గురించి కనుక్కున్నారు, మీ గురించి స్పై చేస్తున్నారు, ఎక్కడ వెళ్తారు, ఎక్కడ ఉంటారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, ఏమి అన్నీ కనుక్కుంటున్నారు, మిమ్మల్ని గురించి అన్ని వివరాలు సేకరిస్తున్నారు. కానీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడేదానికి భయపడుతున్నారు. ఛాలెంజింగ్గా చేసుకొనేసి మాట్లాడాలి, వెళ్ళి చేయాలి అనేసరికి అక్కడికి వచ్చేసరికి భయపడుతున్నారు, మీ దగ్గరికి రాలేకుండా ఉన్నారు. మీ మనసులో వాళ్ళ మనసులో మీ మీద చాలా ఇష్టం ఉంది, మీరు వాళ్ళని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి చెప్తే చూద్దాం ఏం చెప్తారు, వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారు, మిమ్మల్ని ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు అని మీరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని థింక్ చేస్తున్నారు. బట్ ఆ సిచ్యుయేషన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తుందా అని థింక్ చేస్తున్నారు వాళ్ళు. బట్ ఈ పర్సన్ మనసులో చాలా ఇష్టం ఉందండి మీ మీద. కాకపోతే ఒక రకంగా చూసుకుంటే మిమ్మల్ని ఇష్టం ఉంది, కానీ మీ మీద కొంచెం అనుమానం కూడా ఉంది. అంటే మీరు ఇంకొకరిని ఎవరినన్నా ఇష్టపడుతున్నారేమో, ఒకవేళ నేను పోయి చెప్తే యాక్సెప్ట్ చేస్తారో లేదో, మీరు ఇంకొక పర్సన్ని ఇష్టపడుతున్నారేమో, మీ గురించి ఇంకా సరిగా చాలా వివరాలు తెలియదు, ఊరికే పైపైన చూస్తున్నారు కానీ మీ మనసులో ఏముందో తెలీదు. సో ఇవన్నీ కూడా థింక్ చేస్తున్నారండి. చాలా ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి, చాలా ఆలోచనలు ఉన్నాయి. సో ఇక్కడ ఇట్లా చూసుకుంటే నెక్స్ట్ ఈ 2 కార్డ్స్ అట్లా వచ్చినాయి కదా. నెక్స్ట్ థర్డ్ కార్డ్ చూసుకుంటే ఇక్కడ మ్యారేజ్. సో ఇక్కడ మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యారేజ్ వచ్చింది, 4 ఆఫ్ వాండ్స్ అంటే బ్లిస్ఫుల్ అండ్ అకంప్లిష్డ్ లవ్. సో మ్యారేజ్ అనేది వచ్చింది, మ్యారేజ్ అవుతుందండి మీకు. సో మీరు ఇష్టపడిన వ్యక్తి మీ లైఫ్లోకి వస్తాడు, మీ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఎవరినైతే మ్యారేజ్ చేసుకోవాలి, వీళ్ళే నాకు తగిన వాళ్ళు, వీళ్ళతోనే నా లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలి, లైఫ్ అంతా వీళ్ళతోనే నేను నా జర్నీ అనేది, నా లైఫ్ అనేది వీళ్ళతోనే గడిచిపోవాలి, వీళ్ళే నా లైఫ్లోకి రావాలి, వీళ్ళతోనే నేను జర్నీ చేయాలి లైఫ్ లాంగ్ అని ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళతోనే మీ మ్యారేజ్ అనేది అవుతుంది, హ్యాపీగా ఉంటారు, చాలా బాగుంటుంది అని వచ్చింది. సో ఇది కూడా బాగుంది కార్డు. సో ఇవన్నీ కూడా ఎస్ కార్డ్సే వచ్చినాయి. తర్వాత ఇంకొక కార్డు వచ్చిందండి. ఈ కార్డు కొంచెము డౌట్ఫుల్గా ఉన్నాయి. ఈ కార్డు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇవి 2 సింగిల్ ఎనర్జీస్. అంటే ఏం చేస్తున్నారంటే ఇక్కడ అనుమానిస్తున్నారు, ఇక్కడ ఒక పర్సన్ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, మీ పర్సన్ లైఫ్లో కానీ లేదంటే మీరు ఇష్టపడే వ్యక్తి లైఫ్లో కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు అని వచ్చింది. ఇక్కడ కూడా ఏదో సంథింగ్ నెగిటివిటీ ఉంది, సంథింగ్ ఏదో ఆలోచిస్తున్నారు. సో
అంటే ఇష్టం ఉంది. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని మీరు ఇంకొక పర్సన్ ఎవరినన్నా ఇష్టపడుతున్నారేమో అని ఆలోచిస్తున్నారు. ఇక్కడేమవుతుందంటే ద మూన్ వచ్చింది. సో, ద మూన్ అంటేనే కొంచెం ఏమంటే సైకలాజికల్‌గా వాళ్ళు చాలా వీక్‌గా ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. సో, వాళ్ళకి ఏదో విషయాలు కొన్ని తెలిసినాయి. విషయాలు తెలియడం వలన థర్డ్ పర్సన్ ఉన్నారేమో, లేకపోతే ఉన్నారు వచ్చి ఇక్కడ చూడండి ఒక రకమైన ఇల్యూషన్ అనేది వచ్చింది. ఇల్యూషన్ అనేది తెలుస్తోంది. అంటే ఒక డార్క్‌నెస్ అనేది ఒక సైడ్ డార్క్‌నెస్ అనేది ఉంది. ఫ్లవర్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. వాళ్ళ ఫ్లవర్స్ అన్నీ గూడా. సో, వాళ్ళ మైండ్ ఎంత కామ్‌గా, పీస్‌ఫుల్‌గా పెట్టుకోవాలి అనుకుంటున్నా గూడా, వాళ్ళ మైండ్ అంతా కూడా ఒక రకంగా బాధ అనేది అయిందండి. చాలా బాధపడుతున్నారు. అంటే ఇది ఇది ఎవరిది అనంటే ఇది మీ మీ పర్సన్ అయినా కావచ్చు, లేకపోతే మీరైనా కావచ్చు. ఎందుకంటే మీకు మీ పర్సనల్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉంది అని తెలియడం వలన తెలిసింది. థర్డ్ పార్టీ ఉన్నారు అని తెలిసింది. తెలియడం వలన మీరు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఎట్లా పరిస్థితి? ఇప్పుడు నేను వాళ్ళతో కంటిన్యూ చేయాలనా? లేకపోతే వాళ్ళతో సెపరేట్ కావాలనా? ఎందుకంటే వాళ్ళకి ఇంకొక థర్డ్ పార్టీ ఉన్నారు అని తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు? లేకపోతే నా గురించి వాళ్ళేం ఆలోచిస్తారు? నేనేం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? నేను వాళ్ళతోనే కంటిన్యూ చేయాలనా? లేకపోతే ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారు. ఆ థర్డ్ పార్టీ దగ్గర ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, అప్పుడు మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకోవాలి అనేది మీకు చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు మీరు. మీ లైఫ్ మీకు ఒక అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది. బట్ మీరు ఆహ్, వాళ్ళతో క్లియర్‌గా క్లారిఫై చేసుకోవాలి. మీకు డౌట్ ఉంటే ఒకవేళ మీరు అనుమాన పడుతూ ఉండొచ్చు. లేదు కన్ఫర్మ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంటే నేను మీ లైఫ్‌లో ఉండను అనేసి అని చెప్పాలి అని థింక్ చేస్తున్నారు మీరు. ఎవరో ఒక్కరే ఉండాలి. ఒకరి లైఫ్‌లో ఒక్కరికే స్థానం ఉంటుంది గానీ, ఇద్దరు ఉండలేరు. ఒక వరలో ఒక కత్తే ఉంటుంది గానీ, 2 కత్తులు ఇమడలేవు. అలాగే ఒక పర్సన్‌కి ఒక వ్యక్తే ప్రాణప్రదంగా ఉంటారు. కానీ ఇద్దరు ఉండరు. సో, అది మీరు థింక్ చేస్తున్నారు. ఆ డెసిషన్ అనేది మీరే తీసుకుంటారు. అలాంటి సిట్యుయేషన్ ఉంది పరిస్థితి. మీ పర్సన్‌కి ఉందని మీకు తెలిసింది. లేకపోతే మీకుందని మీ పర్సన్‌కి కూడా తెలిసుండొచ్చు. లేకపోతే మీ మీద అనుమాన పడుతూ ఉండొచ్చు. అలాంటి సిట్యుయేషన్ అనేది ఉంది. ఇక్కడ కూడా అంతేనండి. చెప్పాలంటే చాలా బాధపడుతున్నారు, అనుమాన పడుతున్నారు. ఈ 2 సింగిల్ ఎనర్జీస్ వచ్చినాయి. అంటే ఎట్లా చెప్పాలనా? వద్దా? ప్రపోజ్ చేయాలనా? వద్దా? అనే థింకింగ్‌లో ఉన్నారు. సో, ఇది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొక ఎనర్జీ చూసుకుంటే ఇక్కడ ఆహ్, ఇవి 2 బాగొచ్చినాయి. మ్యారేజ్ అండ్ ఇది నైట్ ఆఫ్ కప్స్. సో, ఇక్కడ చూసుకుంటే మ్యారేజ్ ఫుల్‌ఫిల్ అయిపోయిందండి. 10 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. మ్యారేజ్, లైఫు చాలా బాగుంటుంది. అదొక్కటి మీరు క్లారిఫై చేసుకున్నారంటే మీ లైఫ్ అనేది చాలా బావుంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తే మీ వస్తారు. సో, ఫుల్‌ఫిల్ అయిపోతుంది. మీ లైఫ్ ఫుల్‌ఫిల్ అయిపోతుంది. 10 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో, హ్యాపీ లైఫ్ ఉంటుంది. హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. తర్వాత డబ్బులు బాగా సెటిల్ అయిపోతారు. లైఫ్‌లో బాగా సెటిల్ అయిపోతారు. చాలా మంచిగా ఉంటుంది. ఆహ్, అంటే రిలేటివ్స్‌లో కావచ్చు, మీ ఫ్రెండ్స్‌లో కావచ్చు, మీ ఫ్యామిలీనే హ్యాపీయెస్ట్ ఫ్యామిలీగా ఉంటుందండి. సో, చాలా బాగుంటుంది లైఫు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్ మీకుంటుంది. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆహ్, అడ్డంకులొస్తూ ఉంటాయి. వాటిని మీరు చాలా ఈజీగా వాటిని సాల్వ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఇదొకటి సాల్వ్ అయిపోయిందంటే మీ లైఫ్ చాలా బావుంటుంది. థర్డ్ పర్సన్ ఉన్నారా? అనుమానం అనేది వచ్చుంటుంది. ఏదో ఒకటి ఎమోషన్స్ వలన లేకపోతే ఏదో అనుమానం అంటే పక్కన వాళ్ళు చెప్పడం వలనో చాలామంది మీ లైఫ్ బావుంది అనేసి మీకు పక్కన వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం పుల్లలెక్కిస్తారంటారు గదా! గాసిప్స్ అట్లా చేసి చెప్పడము, లేకపోతే ఏదైనా కొంచెం మీకు అనుమానం రావడము, దాని వలన ఒక సిట్యుయేషన్‌లో ఒక టైంలో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. తర్వాత సాల్వ్ అయిపోతుంది. బాగుంటుంది. ఇది ఆలోచిస్తున్నారు. ఇట్లా ఉంది. అయితే అంతా ఓవరాల్‌గా చూసుకుంటే లైఫ్ చాలా బావుంటుంది.
మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు, మీకు మంచి లైఫ్ వస్తుంది, హ్యాపీ లైఫ్ వస్తుంది. సో ఇదండి మీ ఫస్ట్ సెట్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్లో ఏమొస్తుంది అనేది చూద్దాము. సెకండ్ వన్లో నేను ఆల్రెడీ నెంబర్స్, ఆల్ఫాబెట్స్ చెప్పాను కదా సెకండ్ వన్లో ఏమొస్తాయి అనేది. సో ఇప్పుడు మనము సెకండ్ వన్లో చూద్దాము ఎవరికి ఏ ఎనర్జీస్ వస్తాయి, మీరు ఇష్టపడే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా, వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాము. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్, మంచి గైడెన్స్ నువ్వు. యూనివర్స్, ఏంజల్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్. ఓకే, సో యూనివర్స్ని అడుగుదాము. సో మీకు ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ 2 of Cups. నైస్, సూపర్. మీరు ఇష్టపడే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. 2 of Cups వచ్చింది. సో చాలా బాగుంటుంది మీ లైఫ్. సో మీ లైఫ్ హ్యాపీగా జరిగిపోతుంది. హ్యాపీ, ఇక్కడ చూస్తే మీరు చాలా ఇష్టపడే వ్యక్తే మీ లైఫ్లోకి వస్తారు. మీ లైఫ్ లాంగ్ జర్నీ షేర్ చేసుకుంటారు. హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఏ ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇద్దరు షేర్ చేసుకుని మీ లైఫ్ని కంటిన్యూ చేస్తారు. చాలా బాగుంటుంది అనేసి ఫస్ట్ కార్డే వచ్చిందండి. చాలా బాగుంటుంది. సో మీరు ఎటువంటి మీ థాట్స్ ఉన్నాయో మీ మనసులో, అట్లనే మీ పర్సన్కి కూడా అట్లాంటి థాట్సే ఉంటాయి. సో మిమ్మల్ని చేసుకోవాలని వాళ్ళు అనుకుంటుంటారు, మీరే వాళ్ళ లైఫ్లోకి రావాలి అని అనుకుంటుంటారు. అలాంటి పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళు అనుకున్నట్లే వాళ్ళ లైఫ్లోకి మీరు వెళ్తారు. అలాంటి సిచ్యుయేషన్ ఉంది. ఓకేనా? సెకండ్ వన్ చూద్దాం. ఓకే, ఏంటిది? ద టవర్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఏదో అనుకుంటున్నారు, బట్ అది జరగదు అని వచ్చిందండి. అంటే ఏదైనా కానీ ఒక విషయం గురించి మీరు ఏదో థింక్ చేస్తున్నారు, అది సడన్గా అది చేంజ్ అయిపోతుంది. మీరు అనుకుంటా ఉండేది సడన్గా చేంజ్ అయిపోతుంది. చాలా ఏవో సమస్యలు రాబోతున్నాయి, చాలా సిచ్యుయేషన్, బాధాకరమైన సిచ్యుయేషన్ ఏదో రాబోతోంది అని హెచ్చరికగా వచ్చిందండి. జాగ్రత్త పడండి అని వచ్చింది. సో మీరు ఏమనుకుంటున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఫైనాన్షియల్గా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా మీ మనసులో ఏదైనా థాట్ అనేది ఉంటే అది ఇప్పుడు జరగదు. దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి, లేకపోతే దాన్ని కొంచెం జాగ్రత్తగా ఇంకా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు అనుకోండేది మీకు ఇప్పుడులో అది జరగదు. చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏ విషయంలో అయినా కావచ్చు. జాబ్ విషయంలో సడన్గా మీరు ఏదైనా జాబ్ చేంజ్ చేయాలి, లేకపోతే వేరే జాబ్ చూసుకోవాలి అని థింక్ చేస్తూ ఉంటే అది చేయకండి. అది ఇప్పుడు చేయకండి. లేకపోతే చేసినారంటే మీ లైఫ్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని వచ్చింది. లేకపోతే ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంటారు, ఇప్పుడు టైం బాగలేదు టైము అని వచ్చింది. లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు, ఆ మ్యారేజ్ చేసుకునే టైం కూడా ఇప్పుడు సరైన టైం కాదు, ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి అని వచ్చిందండి. ఇప్పుడు మీరు ఏది డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఆ డెసిషన్ తీసుకునేటానికి రైట్ టైం కాదు ఇది అని వచ్చింది. సో రైట్ టైం కొంతకాలం ఆగిన తర్వాత మళ్ళీ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మంచి టైం కాదు. ఒకవేళ తీసుకున్నా కూడా సడన్ చేంజ్ రావచ్చు మీ దాంట్లో, సడన్ స్ట్రగుల్స్ రావచ్చు, పైనుంచి దబ్బున కింద పడిపోయే సిచ్యుయేషన్ కూడా రావచ్చు. అట్లాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది అని మీకు హెచ్చరికగా ఈ కార్డ్ వచ్చింది. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని వచ్చింది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కార్డ్ చూద్దామండి. ఓకే, ఏంటిది? కింగ్ ఆఫ్ కాయిన్స్. ఓకే, ఇప్పుడు డబ్బుల విషయంలో మీకు ఇప్పుడు చాలా మంచి టైం అంటండి. డబ్బులు ఏదైనా అంటే మీకు చాలా మంచి టైము.
డబ్బులు పరంగా కూడా లేకపోతే రిలేషన్ పరంగా కూడా మంచి సక్సెస్ టైము మీకు కనిపిస్తోంది. అంటే వస్తుంది. అంటే అది నిర్ణయము తీసుకున్న తర్వాత కావచ్చు. లేదు అంటే ఇది ఎట్లా ఉందంటే ఇంకా కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత మీకు మంచి టైం అనేది వస్తూ ఉందండి. ఇక్కడ చూడండి టాటాయిస్‌ని చూపిస్తున్నారు. కింగ్ ఆఫ్ కాయిన్స్ అనేసి. అంటే ఎట్లా డబ్బులొస్తాయంటే ఆ లక్ష్మీదేవి మీకు ఎట్లా అనుగ్రహం ఇస్తుందో మీకే తెలీదు. అంత సడన్ చేంజ్‌గా ఆకస్మికంగా మీ లైఫ్‌లోకి అదృష్టం అనేది రావచ్చు. హ్యాపీనెస్ అనేది రావచ్చు. డబ్బులు బాగా మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఏదైనా మీరు స్టార్ట్ చేసిన తర్వాత కావచ్చు, డబ్బులు చాలా బాగా వచ్చేస్తాయి. అలాగే మీ లైఫ్‌లోకి ఎవరైనా పర్సన్ రావాలి అనుంటే ఆ పర్సన్ వస్తారు అనింది. ఆ తర్వాత అయినా కూడా మీకు కలిసి రావచ్చు. మీ పర్సన్ వలన మీకు మంచి టైము కలిసి రావచ్చు. మీకు అనుకోండేది మీరు లైఫ్‌లో సాధించవచ్చు. ఆ డబ్బులు రావచ్చు. మీరు ఎలా థింక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకు కలిసి రావచ్చు. కలిసొచ్చి డబ్బులనేది ఇక్కడ కింగ్ ఆఫ్ కాయిన్స్ అనొచ్చింది. సో, డబ్బులనేది మీకు మీ పర్సన్ ద్వారా మీ పర్సన్‌ని చేసుకోవడం ద్వారా కలిసి ఏదైనా పెద్దల ఆస్తి కలిసి రావడమో, లేకపోతే ఎక్కడైనా దూరంగా ఎప్పుడో డబ్బులు పెట్టిండే డబ్బులు షేర్స్‌లో గానీ, లేదంటే ఇతర దేనిలలో పెట్టిండే డబ్బులు గానీ, అది మీకు తెలియకుండా ఉంటుంది. అది సడెన్‌గా మీ దగ్గరికి రావడం కానీ, ఆ విధంగా మీకు ఇప్పుడు మంచి టైం అనేది రాబోతోంది, వస్తుంది. మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే టైము, మీ లైఫ్‌లోకి హ్యాపీనెస్ అనేది, అదృష్టం అనేది రాబోతుంది. మీ పర్సన్ ద్వారానే రావచ్చు అది. మీ పర్సన్ ద్వారా రావచ్చు. లేదంటే మీరు మీ పర్సన్ లైఫ్‌లోకి పోవడం వలన వాళ్ళకైనా రావచ్చు. ఆ పర్సన్‌కి మీరు వెళ్ళడం వలన లక్కీయెస్ట్ టైమ్ అలాగా జరిగేసి వాళ్ళకి గూడా వాళ్ళ లైఫ్‌లో సడన్ ఆకస్మికంగా ధనలాభం అనేది జరగచ్చు. సో, ఇది ఇక్కడ చూపిస్తూ ఉంది. చాలా మంచి టైము రాబోతోంది. మీకు లక్కీ టైము, అదృష్టం రాబోతోంది అని ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో, ఓకే. ఏంటిది? క్వీన్ ఆఫ్ కాయిన్స్. కింగ్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ కాయిన్స్ చూడండి. ఇది గూడా మీకు మంచి లక్కీ పర్సన్ అంటే కింగ్, క్వీన్ ఇద్దరు వచ్చినారండి. సో, మీకు జంటగా మీ లైఫ్‌లోకి జంటగా ఒక ఆహ్, ఇద్దరు దంపతులు అవుతారు. మంచి పర్సన్ అంటే మీ లైఫ్‌లోకి మంచి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మీరు ఎవరైతే నా లైఫ్‌లోకి రావాలి అని కలలు కంటున్నారో ఆ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. అలాగే వాళ్ళతో పాటే ఈ విధంగా గూడా మీకు లక్ గూడా కలిసొస్తుంది. లక్ గూడా కలిసొచ్చి అన్నీ కూడా సక్సెస్ అవుతాయండి. మీరు అనుకోండేవన్నీ సక్సెస్ అవుతాయి. వాళ్ళు హ్యాపీగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు. సో, ఒకరికొకరు ఇష్టపడి ఒకరి లైఫ్‌లోకి ఒకరు వస్తున్నారు. వాళ్ళు మీ గురించి చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారండి. మీరంటే చాలా ఇష్టం ఉంది వాళ్ళకి. సో, కింగ్, క్వీన్ ఇద్దరొచ్చినారు. సో, వాళ్ళ వలన అంటే ఒక లైఫ్‌లో ఒక దంపతుల వలన ఇద్దరు పర్సన్స్ వలన అంటే ఒక పెయిర్ వలన మీరు కలుసుకునే అవకాశం జరగచ్చు. లేకపోతే వాళ్ళ వలన మీరు మ్యారేజ్ చేసుకోవడం, మీకు వాళ్ళతో రిలేషన్ ఏర్పడము అలాగైనా జరగచ్చు. మీ లైఫ్‌లోకి మంచి పర్సన్ వచ్చి మీరు హ్యాపీ లైఫ్‌ను గడిపేదానికి అనుకూలంగా ఉండే సమయం రాబోతుంది అని చెప్తోందిక్కడ. సో, హ్యాపీ టైమ్, హ్యాపీ పర్సన్ అదృష్టం మీ లైఫ్‌లోకి అదృష్టం తెచ్చే పర్సన్ అనేవాళ్ళు వస్తున్నారు అని ఇక్కడ చెప్తోంది. ఇక్కడ కింగ్ ఆఫ్ కాయిన్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ కాయిన్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ కాయిన్స్. సో, ఇక్కడ క్వీన్ ఆఫ్ కాయిన్స్. సో, ఇద్దరు వచ్చినారు. సో, 2 ఎనర్జీస్ వచ్చినాయి. ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ వచ్చినాయండి. సో, మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ 2 ఎనర్జీస్ వచ్చినాయి. అందులోను పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి. చాలా బావుంటుంది మీ లైఫ్ అని చూపిస్తోంది ఇక్కడ. సో, తప్పకుండా మీరు మీ లైఫ్‌లోకి మీరనుకోండే అబండెన్స్ అనేది రాబోతోంది. మీరనుకోండే సక్సెస్ అనేది రాబోతోంది. అంటే తప్పకుండా మీరు ఈ వీడియోని గాని మిస్ చేయొద్దండి. ఆ యూనివర్స్ మీకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తోంది. చాలా బావుంటుంది మీ లైఫ్ అనేసి తెలియజేస్తోంది. చాలా బావుంటుంది అని. ఇక్కడ చాలా మంచి లైఫ్ మీకు ఇస్తోంది అని ఇక్కడ చూపిస్తోంది. ఇద్దరు క్వీను, కింగ్ ఇద్దరు వచ్చినారు. కింగు, క్వీను ఇద్దరు వచ్చినారు. కింగ్ ఆఫ్ కాయిన్స్, క్వీన్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. సో, అంటే
మీ లైఫ్లో మీరు అనుకునేది అన్నీ కూడా సక్సెస్ అవుతాయండి, చాలా బాగుంటుంది అని వచ్చింది. ఓకేనా? సో ఇంకొకటి చూద్దాం, లాస్ట్ వన్. సో ఇక్కడ ఏంటి, 9 ఆఫ్ కాయిన్స్. ఓ వెరీ నైస్, 9 ఆఫ్ కాయిన్స్ వచ్చింది. సో ఇది కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఇంకా 1 స్టెప్ దూరంలో ఉందండి. అంటే ఇంకా మీకు ఒకవేళ మీరు పర్సన్ గురించి ఆలోచిస్తూ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు గోల్ రీచ్ కావాలి, ఇది ఒక గోల్ పెట్టుకుంటారు. ఆ గోల్ అనేది రీచ్ కావాలి అని మీరు పెట్టుకుంటే అది 1 స్టెప్ దూరంలో ఉంటారు. తప్పకుండా మీ గోల్ అనేది రీచ్ అవుతారు మీరు. అలాగే మీరు డబ్బులు విషయంలో మీకు ఏ కొదవ ఉండదండి. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇప్పుడు ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి కొంచెం డబ్బులకి ఇబ్బంది అయితే తర్వాత మళ్ళీ కూడా మీరు గెట్ ఆన్ అవుతారు. తర్వాత మీరు ఒక్కొక్క స్టెప్ ఎక్కేసేసి చాలా బాగా డబ్బులు విషయంలో మీకు చాలా మంచి టైం అనేది నడుస్తూ ఉంది. చాలా బాగుంటుంది మీకు. అలాగే మీకు యూనివర్స్ సపోర్ట్ చాలా బాగుందండి. యూనివర్స్ సపోర్ట్ బాగుంది, నేచర్ సపోర్ట్ బాగుంది. మీ పంటలు ఈ సంవత్సరం ఏదైనా పంటలు ఒకవేళ వ్యవసాయదారులైతే, రైతులైతే మంచిగా పంటలు పండే సమయం వచ్చింది మీకు. ఈసారి పొలంలో పెట్టే పంటలన్నీ కూడా బాగా పండుతాయి, లాభాలు బాగా వస్తాయి. అలాగే మీరు ఏదైనా కూడా నేచర్ లవర్ అయితే మీకు మంచిగా అన్ని కూడా నేచర్ కూడా సపోర్ట్ ఇస్తుంది. పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లను కావచ్చు, చెట్లు బాగా పెంచడం కావచ్చు, హ్యాపీ లైఫ్ వస్తుంది. దాని వలన డబ్బులు కూడా మీకు బాగా పెరుగుతాయి, డబ్బులు కూడా వస్తాయి. అలాగే సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది, సంఘంలో రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఒక అచీవ్ చేస్తారు, ఒక మంచి ప్లేస్కి అచీవ్ అవుతారు. అంటే ఏదైనా ఒకవేళ ఎలక్షన్స్లో అట్లా నిల్చుకోవాలి అని ఉంటే దాంట్లో కూడా మీరు సక్సెస్ అవుతారండి. అంత మంచి టైం మీకు ఇప్పుడు చూపిస్తూ ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు లైఫ్ అనేది మీకు చాలా మంచి లైఫ్ చూపిస్తుంది. ఇక్కడ అన్నీ చూసుకుంటే అన్ని ఎస్కార్ట్స్ వచ్చినాయి. ఒక టవర్ ఒకటి వచ్చింది, అది కొంచెం టైం బాగలేదు, జాగ్రత్తగా ఉండండి అని చూపిస్తోంది. తర్వాత మిగతావన్నీ మీ పర్సన్ విషయంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎటువంటి అనుమానం కానీ నెగిటివిటీ కానీ ఏది లేదు. మీ పర్సన్ విషయంలో మీరు హ్యాపీగా మీరు ఇష్టపడిన వాళ్ళని చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత మీకు చాలా లక్కీ టైం అనేది వస్తూ ఉంది. చాలా బాగుంటుంది మీ లైఫ్. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా చాలా బాగుందండి. ఎటువంటి నెగిటివిటీ లేదు, ఎటువంటి బ్యాడ్ థింగు లేదు. సో మీరు ఏదైతే కలలు కంటున్నారో అది మీ లైఫ్లోకి రాబోతుంది. మీరైతే ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది. అన్నీ ఓవరాల్గా చాలా మంచి అబండెన్స్ ఉంది. చాలా మంచి అదృష్టం, లక్కీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అబండెన్స్ రాబోతోంది. వాళ్ళు రావడం వలన మీకు మీ ఇంట్లో సక్సెస్ అనేది వస్తుంది. లేకపోతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వలన వాళ్ళ ఇంటికి సక్సెస్ అనేది వస్తుంది. సో హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది మీకు. ఓకేనా? ఇదండి ఇవాల్టి రీడింగు. మీకు తప్పకుండా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ 3366. ఓకేనా? 3366 అని మీరు ఈ వీడియోకి క్లెయిమ్ చేయండి. ఓకే, మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.